ఫ్రెండ్స్, దిస్ ఇస్ పద్మ. ఈరోజు నేను ఆలూ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఇది సింపుల్ ఆలూ కర్రీ. ఇది రైస్లోకి, చపాతీస్, రోటీస్ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను, మీరు ఫాలో అవ్వండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 బాయిల్డ్ పొటాటోస్, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, తర్వాత పోపు దినుసులు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్, ఆయిల్. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. దీంట్లో కొద్దిగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు. ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, మనకి ఇప్పుడు పోపు వేగిపోయింది. ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఒక చిటికెడు పసుపు, వేయించుకోవాలి. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఉంచి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేగింది. ఇప్పుడు దీంట్లో కూరకి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో వేసేద్దాం. ఓకే అండి, ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, మన సింపుల్ టేస్టీ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇది
చపాతీ, రోటీస్ అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.